హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. ఈరోజు వచ్చేసి నేను మీకు హౌస్ ఆఫ్ కలాం అంటే అబ్దుల్ కలాం గారి ఇంటికి వెళ్ళానన్నమాట. సో ఆ యొక్క వీడియోని మీ దగ్గర పోస్ట్ చేస్తాను. సో మనలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏపీజే అబ్దుల్ కలాం. సో తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటికి మేము వచ్చామన్నమాట. సో ఇది హౌస్ ఆఫ్ కలాంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఇంటిలోనే ఆయన బాల్యం గడిపారు. ప్రస్తుతం ఈ ఇంటిని ఒక మ్యూజియంగా మరియు పర్యాటక కేంద్రంగా మార్చబడింది. ఇక్కడ ఆయన జ్ఞాపకాలు, అవార్డులు మరియు వ్యక్తిగత వస్తువులు భద్రపరిచారు. సో మీరు కూడా ఇక్కడైతే వీడియో తీయడానికి అలో లేదు, కాకపోతే మేము స్నాప్స్ అయితే తీసుకున్నాము. సో మీకు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆయనకు వచ్చిన అవార్డులు, దాని తర్వాత ఆయనకి ఇచ్చిన పురస్కారాలు చాలా మనకి ఇక్కడ ఆయన వేసుకున్న బట్టలు, బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం అబ్దుల్ కలాం గారి యొక్క ఆ ఇంటికి వెళ్ళామంటేనే ఆ వైబ్స్ బాగా ఉంటుందన్నమాట. సో ఆ యొక్క ఇంటిని ఎంత బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆయన మనకి రాష్ట్రపతిగా బాగా వర్క్ చేశారు. సో చాలామందిని చదివించారు. సో అందుకనే ఈ ఇంటిని వాళ్ళు మ్యూజియంగా మార్చేశారు. సో చూస్తున్నారు కదా, మనకి అక్కడక్కడ కొటేషన్స్ అవన్నీ పెట్టి కూడా బాగా ఇది చేశారు. సో చాలా వరకు ఆయనకి అవార్డ్స్ ఇచ్చినటువన్నీ భద్రపరిచారు. సో ఆయన ఇమాజినేషన్లో ఉన్న అది ఆయనకి ఇస్తారు కదా మనకి, ఆయన పేరు చెప్పి అవార్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు మొత్తము స్క్రీన్ షాట్స్ కానీ అన్నీ పెట్టారనమాట. సో చూడండి, నేను అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ప్రధాని మంత్రితో కూడా ఆయన ఫోటో దిగిండే అన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు కూడా మాజీ ప్రధానమంత్రి అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అలానే మీరు రామేశ్వరానికి వెళ్ళారంటే ఖచ్చితంగా అబ్దుల్ కలాం గారింటికి వెళ్ళండి.